హాయ్ అండి. వచ్చాను. ఇది చిన్న వ్లాగ్. ఇది చూస్తున్నారు కదండి, ఇది మా ఇంటి దగ్గర సంపంగి చెట్టు నాటానని చూపించాను ఇందాక 2-3 వీడియోలో కూడా ఉంది కదండి. ఆ చెట్లు పూలు ఈరోజు కొన్ని ఎక్కువగా కాసాయి. ఇవాళ సాటర్డే అందుకనేసి కోసి దేవుడి కన్నా వేసేద్దామనేసి కోస్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత కొన్ని ఎక్కువగానే పూలు కాసాయి. ఒకే చెట్టు ఉందండి, ఎక్కువ లేవు. ఆ చెట్ల పూలన్నీ ఇప్పుడు కోసేస్తున్నాను. ఇవి చూడండి ఎన్ని పూలు కాసాయో. ఒక్క చెట్టే ఉండేది, పర్లేదు ఇంత మాత్రం కాసాయి అంటే కనీసం ఒక 50 గ్రామ్స్ పైనే ఉంటాయి. వాటికి ఒక దేవుడి కన్నా సరిపోతాయి. మన ఓన్గా ఉండేది ఇంట్లో చెట్ల పూలు కాసినట్టు అది ఆ హ్యాపీనెస్ ఒక వేరే కదండి. కట్టేస్తున్నాను. కట్టి దేవుడికి పెట్టేసి వాటికి పూజకి అవుతాయి అనేసి కోసేసాను. చూడండి మంచిగా ఉన్నాయి సంపెంగ పూలు. మనం బయట కొనడానికన్నా చెట్ల కాసిన పూలు పెడితే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా. ఓకే, ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకుందాం అనేసి వీడియో తీసానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత చిన్న చెట్టులోనే ఇన్ని పూలు కాసాయంటే ఓకే, ఆ చెట్టు పెరిగిన దానికి ఒక లాభం అని అనిపించింది. లాభం అనుకోను కానీ అదొక హ్యాపీనెస్సే కదా, మన ఇంటి చెట్ల పూలు కాస్తే. ఇవాళ దేవుడికి సరిపోతాయి. అన్ని దేవుళ్ళకి కాకపోయినా ఒక్క దేవుడికైనా సరిపోతాయి. ఇవాళ సాటర్డే కాబట్టి వెంకటేశ్వర స్వామికి వేసుకోవచ్చు అనుకున్నాను. అందుకే పూలు కడుతున్నాను. దీపం పెట్టే ముందు దేవుడికి వేద్దాం అనేసి. పర్లేదండి, కనీసానికి కనీసం ఒక 10 ఏమంటారు 10 బంతులు పైనే అయ్యాయి. కడితే మంచిగానే వచ్చాయి. ఫ్రెష్గా అప్పటికప్పుడే చెట్లో కాసిన పూలు మంచిగా బాగున్నాయి. అయిపోయాయి. చూడండి ఎన్ని కాసాయో, బాగున్నాయి కదా. నేను నాకు తెలిసినంత వరకు కట్టాను. ఇవి కొంచెం పూలు వెయిట్ ఎక్కువ ఉంటాయి కదండి, కొంచెం సాగినట్టుగా అనిపిస్తాయి. ఇదండి చివరిగా మా చెట్లో ఇన్ని పూలు కాసాయి ఫస్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ప్లీజ్ అండి.